టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి టీమిండియాను గెలిపించాడు. 94 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీని చేసుకున్నాడు. ఓవరాల్గా కోహ్లీకి ఇది 81వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా కోహ్లీ అద్భుత సెంచరీ ఫలితంగా 240 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్ కోల్పై 42.3 ఓవర్లలో ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. సెమీస్కు అర్హత సాధించడానికి అవసరమైన మ్యాచ్లో ఈ తరహా ఇన్నింగ్స్ ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి వరకు ఉండి మ్యాచ్ను ఫినిష్ చేయాలనుకున్నాను. ఆఖరి మ్యాచ్లో చేసిన తప్పిదాలను ఈరోజు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మిడిల్ ఓవర్లో స్పిన్నర్ల బౌలింగ్లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లడమే నా పని. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆఖరిలో స్పిన్నర్లను అటాక్ చేసి బౌండరీలు రాబట్టాడు. నాకు కూడా కొన్ని బౌండరీలు వచ్చాయి. గతంలో చేజింగ్లో ఏ విధంగా ఆడానో ఈ మ్యాచ్లో కూడా అదే చేశాను. నా ఆట తీరుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫామ్పై వస్తున్న వార్తలు పెద్దగా పట్టించుకోను. బయట విషయాలకు దూరంగా ఉంటాను. అలా అని పొగడ్తలకు పొంగిపోను. జట్టు కోసం 100% ఎఫెక్ట్ పెట్టడమే నా పని. ఇక రోహిత్ అవుట్ అయినప్పటికీ శుభ్మన్ గిల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. షాహీన్ అఫ్రీది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను అటాక్ చేసి ఒత్తిడిలో పెట్టాడు. అందుకే అతను ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాటర్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 4వ స్థానంలో బాగా ఆడాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అయ్యర్తో కలిసి కొన్ని పార్ట్నర్షిప్లు నెలకొల్పాను. ఈ రోజు కూడా ఇద్దరం కలిసి మ్యాచ్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్లామని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.